ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్ జట్టు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగట్టకపోతే ఇలా విచ్చలవిడి ఈ యొక్క తనాన్ని మనము రాబోయేటువంటి కాలంలో మన మీదకే దాడికి వస్తారు. మనల్ని బతుకుదరలను నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఇదే దుర్మార్గం. అసలు ఇంత దుర్మార్గం ఎట్లా అసలు దీన్ని ప్రజలకు అర్థమైతే మరి రేపటి కాలంలో ప్రజల నుంచి వెళ్ళి మాకు చీదరింపు తప్పదా అనేది కూడా ఇలా కనీసమైనటువంటి అది లేకుండా పోయింది. ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రామగుండం నియోజకవర్గంలో రీపోలింగ్ జరగాలి. తప్పకుండా ఎన్నికలను రద్దు చేయాలి. ఎన్నికలు ఇలా మేయర్ని ఎన్నుకున్నాము, ఇంకోటి ఎన్నుకున్నామంటే ఏదైనా కూడా ఇప్పుడు జరిగేటువంటి ప్రక్రియలో జరిగినటువంటి తప్పిదాలు లేదంటే గోదావరికంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా చూపెట్టండి. ఇలా మా వాళ్ళందరూ కూడా మా గౌరవ కార్పొరేటర్లుగా ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క బూత్ దగ్గర జరిగినటువంటి మీ యొక్క విచ్చలవిడితనం, పోలీసులు చేసినటువంటి జులుం, దీనికి అంతటి కూడా వీడియోలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. మా దగ్గర ఈ బొడ్డు రవీందర్ ఇంటి మీద చేసినటువంటి పోలీసుల దాడికి సంబంధించిన వీడియో కూడా ఉన్నది. దీన్ని కూడా మేము కోర్టులో ఫైల్ చేస్తున్నాం. దీని అంతా కూడా చూపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పోలీసు స్పందించాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ చెన్నూరులో జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. వివేక్ వెంకట్ స్వామి మేము గొప్పగా మేము చాలా సున్నితంగా ఈ యొక్క గొప్ప పాలన చేస్తున్నామని చెప్పడం కాదు, సుమన్ను ఇంకా వేరే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం కాదు. నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏంది? అసలు నువ్వు కేతనపల్లి ఓటు వేయడానికి పోవడానికి మెజార్టీ వచ్చినాక నీ ఓటు ఎందుకు? అక్కడ లోపలికి పోయినాక కెమెరాలు లేకుండా బంద్ చేపించి చేతులు ఎత్తేటోళ్లను కిందికి దింపించి గిదేనా ఈ యొక్క ఒక్క మున్సిపాలిటీల మీద గింత దౌర్జన్యమా నీది? గింత దుర్మార్గమా? మంత్రిగా ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, అన్నీ కూడా ఎన్ని రోజుల్లో ఉండేటివి కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి పాలకులకు ఎట్లాంటి గతి పట్టిందో రేపు వివేక్ వెంకటస్వామికి అటువంటి గతి పట్టక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఓకే, సంతోషం. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్, 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే
ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లభించింది. దేశవాళీ క్రికెట్ బలహీన జట్టులో ఒకటైన బెంగాల్ ను మట్టి కరిపించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ మైదానంలో బుధవారం ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్ లో 4వ రోజు జమ్మూ కాశ్మీర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా రెడ్ బాల్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న కాశ్మీర్ జట్టుకు ఇది అతిపెద్ద చారిత్రాత్మక విజయం. ఈ మ్యాచ్ లో జమ్మూ కాశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించింది వారి బౌలర్లే. ముఖ్యంగా 3వ రోజు ఆటలో బెంగాల్ ని రెండో ఇన్నింగ్స్ లో కేవలం 99 పరుగులకే కుప్పకూల్చి మ్యాచ్ ని తమ వైపు తిప్పుకున్నారు. సిమ్ ఆల్రౌండర్ అకీబ్ నబీ 4 వికెట్లతో బెంగాల్ పతనాన్ని శాసించగా అతనికి సునీల్ కుమార్ చక్కటి సహకారం అందించారు. దీంతో జమ్మూ కాశ్మీర్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ పేసర్లో మహమ్మద్ షమీ, అక్షర్ దీపెత్ విజృంభించడంతో శుభం పుండీర్, కెప్టెన్ పరాస్ జిగ్గా త్వరలోనే వెనుతిరిగారు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన అబ్దుల్ సమద్ ఎదురుదాడికి దిగాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లాగ్ కు ఎక్స్ట్రా కవర్ మీదుగా 2 భారీ సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మరోవైపు వంశత్ శర్మ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు నిలిపించాడు. చివరగా ముఖేష్ కుమార్ బౌలింగ్ లో 6 కొట్టిన వంశత్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. విజయం ఖరారు కాగానే జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైదానంలోకి పరిగెత్తుకొచ్చి తమ కోచ్ ను గాల్లోకి ఎగిరేసి సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన అకీబ్ నబీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగే ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ జట్టు కర్ణాటకతో తలపడనుంది. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ నెల 20వ తేదీలో గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ కార్యక్రమాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో 9:30 టు 12:30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డితో పాటు యూనివర్సిటీ డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతి రెడ్డి, ప్రెసిడెంట్ భద్రారెడ్డితో పాటు రిజిస్ట్రార్ శ్రీనివాసరావులు ప్రకటించారు. మల్లారెడ్డి యూనివర్సిటీతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దాదాపు 200 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చలు, అవగాహన ఒప్పందాలు జరుగుతాయని యూనివర్సిటీ డైరెక్టర్లు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యూజీసీ గుర్తింపు పొందిన మల్లారెడ్డి యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీహెచ్డీ లాంటి ఉన్నత స్థాయి కోర్సులతో కూడిన విద్యా నైపుణ్యాలను, సృజనాత్మకతను, పలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండే బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా విద్యారంగంలో విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతికత, ఐటీ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వాములను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అంతర్జాతీయ సంస్థలైన యాపిల్, అమెజాన్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, టెక్ మహేంద్ర లాంటి కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి తెలిపారు. ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇట్ షుడ్ బి ఆల్ నాట్ జస్ట్ బుకిష్, థెరటికల్ కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్గా మెడికల్ కాలేజ్ ఎట్లా హాస్పిటల్ ఉంటుంది, సో ద సేమ్ వే ఇమాజిన్ బిల్డింగ్ ల్యాబ్స్ ఆఫ్ డిఫరెంట్ sectors of different companies in our campus is what is the plan. So we'll invite Cheshi, we'll be having a partnership. Partnership is of two types. One is training our existing BTech students during their semesters or during their course from first semester itself. It is going to be like 50-50, 50% theoretical, 50% practical, hands-on training. That is the training part. Second is the placements. So when so many labs come and they train our BTech students and they are ready for the job. So while we got a lab setup, lab level training is there, they will be ready for what the generation needs, what the company needs. So while placement easy ga dorukothe
Till today, the conventional way of AICT method of teaching engineering is more of theoretical. But we adding these industry tie-ups, this industry integrated curriculum in our campus, whether it is Google, Oracle, Amazon, Apple, you take TCS, Tata Consultancies, anyone, IBM, Red Hat, so many companies are coming. They are coming here so that they expose our students towards industry. And when they leave, they complete their BTech degree, they are ready for the job. And that too for better job, the right position. And even the students will come to know industry gain kavalani. So this is the entire idea of getting this kind of a collaboration. So it's training as well as placements. So we are creating labs of all these companies in our campus itself. So thanks to the entire team here, from the VC of Mallareddy University, VSK Reddy Garu, and Dr. Badra Reddy Garu, Shalini Madam Garu, and Manishan Garu, and of course Srinivas Garu, the registrar, and Subhash Garu, and of course all the other media people, Sanjira Garu, everyone. They are taking the best initiative to make this possible. So thank you so much, and I request all of you to be a part of this event too. Thank you. మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది చాలా మెగా వేలో జరుగుతుంది. ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సంబంధించి వరల్డ్లోని టాప్ బిగ్ కంపెనీస్, ఆల్ ఎంఎన్సి కంపెనీస్, 20+ కంపెనీస్ ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనడం జరుగుతుంది. కంపెనీస్ గూగుల్, యాపిల్, అమెజాన్, IBM, ఒరాకల్, ఇంటెల్, ABB రోబోటిక్స్, హనీవెల్, సిమెన్స్, ఇట్లాంటి వరల్డ్లో టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తోని అవగాహన ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ తాలూకు పార్ట్నర్షిప్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మల్లారెడ్డి సంస్థల్లోని వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ల్యాబ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాయింట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, IoT, రోబోటిక్స్, డ్రోన్స్, ఈ టెక్నాలజీ సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడ ల్యాబ్స్ సెటప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ల్యాబ్కి సంబంధించిన కోర్సులు ఉంటాయి. ఇవన్నీ స్కిల్ బేస్డ్ కోర్సెస్. ఈ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు బీటెక్ డిగ్రీ లేదా ఎంటెక్ డిగ్రీ, MBA, ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్తో సహా ఇవన్నీ నేర్చుకోవడం జరిగి కంపెనీలకు సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా ఇప్పుడే ఎక్వైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ అన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, స్కిల్స్ అనేవి వాళ్ళు చదువుకునేటప్పుడే చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఆ టెక్నాలజీ మీద ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు కాబట్టి. ఈ కంపెనీలు అన్నీ రేపు ఉదయం ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ వచ్చేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఈ టెక్నాలజీ యూసేజ్ మీద అప్పటికే ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ సమిట్ అనేది ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, మెడికల్, హెల్త్ కేరు, అగ్రికల్చర్ డిసిప్లిన్స్ ఏవేవైతే ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇవన్నీకి సంబంధించి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. దీనికి మల్లారెడ్డి సార్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయనకి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతోని ఆ కంపెనీలన్నీ కూడా మల్లారెడ్డి విద్యా సంస్థ లోపలే ఉండాలి. అందులోని ఆ కంపెనీస్ తాలూకా టెక్నాలజీ యూజ్ చేసుకుని పిల్లలందరికీ రెడీ చేసి ప్రపంచానికి చిన్న నైపుణ్యం గల ఇంజనీర్లని తయారు చేసి ఈ ఇండస్ట్రీకి అందించే ఉద్దేశంలో ఈ ప్రయాణం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమితి జరుగుతుంది. చాలా కంపెనీ తాలూకు ప్రతినిధులు డైరెక్ట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్లారెడ్డి తాలూకా విద్యా సంస్థలతోని వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమితి అవ్వగానే దీని తాలూకు సంబంధించిన తాలూకా ఇనిషియేటివ్స్, ప్రాసెస్, ల్యాబ్ సెట్టింగ్ అప్, టెక్నాలజీస్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మపేటలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహించిన ధర్నా ర్యాలీని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో న్యాయవాది ఖాదీర్ హత్యను ఖండిస్తూ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు సమాజంలో న్యాయ కోసం పోరాడే శక్తులని, వారి భద్రత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఖాదీర్ గారి హత్య ఘటన బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ హామీ ఇచ్చారు. ఈ న్యాయ వ్యవస్థ మరి తప్పకుండా మరి న్యాయం కోరే దిశలో పనిచేస్తున్నప్పుడు న్యాయవాదుల మీద జరిగిన దాడుల్ని మనం చేయగలిగితే న్యాయం మరి నిలిచి ఉండదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ అంశం మీరు ఏదైతే న్యాయ సంబంధమైన అంశాల మీద చేస్తున్న పోరాటానికి నా మద్దతుతో పాటు ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తాం. అనంతపురం నగరంలోని రుద్రంపేట పంచాయతీలో భూమి బాధితులు మాట్లాడుతూ వివిధ పత్రికలలో కథనం అనుచరులు భూమిని కబ్జా చేశారని అన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇది కబ్జా అనే దానికంటే మాదిగల భూమిని కబ్జా చేశారని చెప్పవచ్చు. కనీసం మా భూమిని కబ్జా చేశారని చెప్పుకోవడానికి ఇది వరకు మీడియా ముందు కూడా రాలేని పరిస్థితి. రుద్రంపేట పంచాయతీలోని మాదిగలమైన మేము 12 కుటుంబాలమైన మేము ప్రతిరోజు కూలిపోతే కూడా ఇల్లు గడవని పరిస్థితి మాది. మాకు భూమి 135/19 లీటర్ సర్వే నెంబర్ మాది. ఈ భూమి మా తాత నల్లప్పకి సంబంధించింది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా కూడా మా భూమిని ఆక్రమించారు కనుక మా మీద దయ ఉంచి కలెక్టర్, ఎస్పీ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అనుచరుడు కబ్జా అని చెప్పి రాసినారు. అనుచరుడు కబ్జా కాదు, ఇది మాదిగల భూమి కబ్జా చేసినారని నేను ధైర్యంగా మీ మీడియా ముందు నేను ఈరోజు ఇన్ని ఏండ్లుగా కూడా అట్లీస్ట్ మీడియా ముందరికి వచ్చి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మేము మాదిగలమైన మేమున్నాము. రుద్రంపేట గ్రామంలో కొన్ని ఏండ్లుగా జీవనము అట్లీస్ట్ కూలిపోతేనే ఆ రోజు సాయంత్రానికి జీవనం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 12 కుటుంబాలకు సంబంధించిన భూమి 135/13 లీటర్ ఉంది. 135/13 అంటే గతంలో ఇవి ఇనాం భూములు. మా యొక్క సేవలను గుర్చింటి మా మామ వాళ్ళ తాత పేరు నల్లప్ప. ఆ నల్లప్ప ఇప్పుడు డైక్లాట్లో కానీ, ఆర్హెచ్లో కానీ, 10-1లో కానీ, 2013లో డిగ్రీ కాపీ ఉంది. ప్రతి ఒక్కటి ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా ఈరోజు ఏమీ చేయలేని దీన స్థితిలో ఉన్నాము మేము ఎస్సీలు. కాబట్టి అందుకని ప్రత్యేకంగా నాయకులకి, రాజకీయ నాయకులకి మీరు రుద్దడం సరికాదు. ఏదన్నా ఉంటే మీది భూమి అయినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మా ముందరకు వచ్చి మాది భూమి అని అంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం ఒకటి చెప్పుకుంటే ఈ పేపర్లన్నీ చించేసి మీ ముందు పెట్టి మేము భూమి మాకు లేదని చెప్పి మేము ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు ఉండి కూడా భూమి మీది కాదని అంటే ఒక భూమి రిజిస్టర్ అయిన మాత్రాన మీ భూమి ఎట్లా అవుతుంది చెప్పండి. మీకు 1966లో రిజిస్టర్ అయింది. ఎవరు రిజిస్టర్ చేసినారు అంటే మీరు మాట్లాడరు. గతంలో చాలా ఇబ్బందులు పడినాము, ఇప్పుడు ఇబ్బందులు పడాలన్నంత ఇదిలో లేము మేము. దేనికైనా మేమైతే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాము. ఈ పెన్షన్ కూడా రీసెంట్గా మేమే దగ్గరుండి పెన్షన్ వేయించుకున్నాం. అంటే 2019లో 3 ఎకరాల 24 సెంట్లకు కలిపి పెన్షన్ చేసినాం. అప్పుడు ఏం చేసినారు? 1.5 సంవత్సరం తర్వాత ఏం చేసినారు? మీరు దొంగచాటున వచ్చి ఫినిషింగ్ అంతా కూల్చేసినారు. అంటే మాదిగలు చేతగానితనం వారు, మాదిగలు అంటే రాజకీయంగా రాకూడదు, మాదిగలకు భూమి ఉండకూడదు, మాదిగలు ఎదగకూడదు. అంటే మీ ఉద్దేశం ఏమి? మీకు ఒకవేళ తోకలు ఉండొచ్చు, మాకు తోకలు లేవు. కానీ మేము ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మాది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ రోడ్లో నివాసం ఉంటున్నా అంటే వలస వచ్చి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వలస వచ్చి భారతదేశాన్ని దోచినారో అట్లా ఎక్కడో నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి బట్టల షాపు చంద్రశేఖర్ అని నువ్వు ఖబర్దార్ చంద్రశేఖర్ నేను హెచ్చరిస్తున్నా మీడియా ముఖంగా, నువ్వు దొంగచాటున వైఎస్ఆర్ నాయకుల్ని లేకపోతే తోజర్తి చందునో ఇంగోరో అనే నువ్వు అడ్డం పెట్టుకొని వాళ్ళకి అమ్మినాను, వాళ్ళతో మాట్లాడుకోపోండి అని చెప్తున్నావు. మేము నీ దగ్గర బేరసారాలకు రాలా, నా భూమిని నాదని నేను ఈరోజు చేసిన. నీకు ధైర్యం ఉంటే 24 hours టైం ఇస్తున్నారా, సైడ్లోకి రా, మీడియా ముఖంగా నేను భేటీ కూర్చుంటా. నీ భూమి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినారు నీకే? అంటే డైక్లాట్ అంటే ఆ రోజు బ్రిటిష్ కాలంలో మాలాంటి వాళ్ళని గుర్తించి సేవలకి ఈరోజు భూమి ఇచ్చినారు. డైక్లాట్ లో ఉంది, ఆర్హెచ్ లో ఉంది, 10-1లో ఉంది. ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా మేము చేతగాని వారంలో కూర్చున్నాము.
రాజకీయంగా దయచేసి రాజకీయంగా రుద్దొద్దండి మమ్మల్ని. మేము మాదిగలమైనంత మాత్రం మమ్మల్ని వాడుకొని మీరు లబ్ధి పొందొద్దండి. ఇంకోరో ఇన్ఛార్జో ఇంకోరో చేపించినారని చెప్తున్నారు. అది కాదు ముఖ్యము. నీకి పదే నేను చెప్పేది చంద్రశేఖర్ బాగా గుర్తు పెట్టుకో. చంద్రశేఖరే కాదు, దీంట్లో 3 ఎకరాల 24 సెంట్లలో ఉన్న ఏ ఒక్క ఓనర్ అయినా మీది భూమి అయితే 24 గంటల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు రాండి, డెబిట్ కూర్చోండి. గతంలో సిఐ కత్తి శ్రీనివాసులు సార్ అన్నప్పుడు కూడా నేను చాలా తోర్ల పలమాటలు చేసిన. భారతదేశం ఒక గొప్ప సాంకేతిక పరివర్తనకు నాంది పలుకుతుందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుందని ఆల్ఫాబెట్ గూగుల్ CEO సుందర్ పిచాయ్ అన్నారు. ప్రస్తుత దశను పరివర్తన సమయంగా ఆయన అభివర్ణించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇది టెక్నాలజీ ఆవిష్కరణలో మరియు AI విస్తృత వినియోగంతో నడిచే ఒక దశాబ్ద కాల మార్పునకు నాందిలా అనిపిస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధి పొందేందుకు భారతదేశం ప్రత్యేకమైన స్థితిలో ఉందని, అయితే ఈ అవకాశంతో పాటు గొప్ప బాధ్యత కూడా ఉంటుందని సుందర్ పిచాయ్ చెప్పారు. AI పరిశోధనలో బలమైన పెట్టుబడులు పెట్టాలని, దాని వినియోగానికి అన్ని రంగాలకు విస్తరించాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక వ్యవస్థలోనూ ప్రతి విభాగానికి AI ప్రయోజనాలు చేరేలా పునాది స్థాయి నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఆయన వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్ జట్టు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.